మారుతున్న వాతావరణ పరిస్థితులు ఇప్పటికే ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను కలిగిస్తున్నాయి. దీని ప్రభావం వ్యవసాయ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. సకాలంలో వర్షాలు కురవకపోవటం, ఒకవేళ కురిసినా తక్కువ సమయంలో అధిక వర్షపాతం నమోదు కావటం, అటుపై బెట్ట పరిస్థితులతో మన ప్రధాన వృత్తి కుదేలవుతోంది. దీనికి తోడు కొత్త కొత్త చీడపీడలు పంటలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఒకప్పుడు చెరువులు, కాలువల గట్లపై కనిపించే నత్తలు నేడు పంటలకు పెను సవాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం ఉభయ గోదావరి, ఉత్తర కోస్తా జిల్లాల్లో అధిక వర్షాల అనంతరం నత్తల బెడద ఎక్కువగా కనిపిస్తోంది. పొడవాటి కొమ్ములు, మీసాలతో భయం గొలిపే ఆకారంలో ఉండే నత్తను ఆఫ్రికన్ జైంట్ లేదా దెయ్యపు నత్త అంటారు. ఈ పంట ఆ పంట అన్న తేడా లేకుండా అందిన కాడికి పచ్చని ఆకులను మేసేసి మోళ్లను మాత్రమే మిగుల్చుతున్న ఈ నత్త గత 2 ఏళ్లుగా రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వీటి నివారణ చర్యలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం మన్యం జిల్లా రస్తా కుంటూబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. వర్షాల కాలంలో జనరల్గా ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ నత్తల ప్రభావం అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా అవడం జరుగుతుంది. దీంట్లో మన పార్వతీపురం మన్యం జిల్లా, అదేవిధంగా విజయనగరం జిల్లా, అదేవిధంగా గోదావరి జిల్లాల్లో ఈ నత్తల ప్రభావం అనేది ఎక్కువగా చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ నత్తలు అనేవి జైంట్ ఆఫ్రికన్ స్నైల్ అని చెప్పబడే ఈ నత్తలు మన రెగ్యులర్ పెస్ట్ కాదు, ఇది బయట నుంచి వచ్చిన పెస్ట్ కాబట్టి ఇది ఎక్కువగా కేరళకి ఎక్కువ వ్యాప్తి చెంది అక్కడ తీవ్ర నష్టం చేయడం జరిగింది. ఆ నష్టం చేసి ఆ కేరళలో తీసుకొచ్చిన ఒక్క మొక్కల ద్వారా కానీ లేదంటే వేరు వేరు మొక్కల ద్వారా అది కడియం నర్సరీకి వ్యాప్తి చెంది అక్కడ గోదావరి జిల్లాలకు ఇన్ఫెక్ట్ చేయడం జరిగింది అన్ని పంటలకి. అది రీసెంట్గా ఏంటంటే మన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా కూడా ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. అది మేము తిరిగిన ఫీల్డ్ విజిట్లో మాకు కనబడింది ఎక్కువగా బొప్పాయి, క్యాబేజు, దాంతోపాటు జామ, ఒక్క, కందలో కూడా ఎక్కువగా రావడం జరిగింది. బనానా, వెజిటబుల్స్, కూరగాయల్లో కూడా అన్నీ ఎక్కువగా డ్యామేజ్ చేయడం జరిగింది. ఎక్కువ ఒక స్థాయి దాటిపోయిన తర్వాత ఎన్ని చక్రమం చేసినా కూడా అది రిపీట్గా బ్రీడింగ్ చేసి ఎక్కువ అంటే ఒక నత్త అనేది అది హెర్మోప్రాయిడ్గా ఉంటుంది. ఆ హెర్మోప్రాయిడ్ చేసిన నత్త ఏంటంటే ఒకసారి చేసుకుని సుమారు ఒక 200 గుడ్లు పెట్టి మనకి దాని ఉద్ధృతిని చాలా ఫాస్ట్గా పెంచుతుంది కాబట్టి భూమిలో ఉంటుంది కాబట్టి దాని మార్నింగ్ పూట మనకి హైడ్ అయ్యి లోపల ప్లేస్లో హైడ్ అయ్యి రాత్రిపూట దాని యొక్క బయటకు వచ్చి మనకి తీవ్ర నష్టం చేస్తుంది. కాబట్టి దీని ముందుగానే రైతులు అలాంటి డ్యామ్ ప్లేసెస్, మార్సీ ప్లేసెస్, అదేవిధంగా షేడ్ లేకుండా కొంచెం సూర్యరశ్మి ఎక్కువ తగిలే విధంగా చూసుకోవడం అనేది రైతు తను వేసుకునే క్రాపింగ్ సిస్టంలో కానీ లేకపోతే పంటల్లో కానీ ప్రతి పంటకు లైట్ వచ్చే విధంగా చూసుకొని వాళ్ళు వేసుకోవడం అనేది చూసుకోవాలి. దీని నివారణ పద్ధతులు చూసుకున్నట్లయితే ముందుగా బెస్ట్ మెథడ్ ఏంటంటే ఒక నత్త కనబడిన వెంటనే జైంట్ ఆఫ్రికన్ స్టైల్ అయినప్పటికీ దానికి గ్లౌజ్ వేసుకొని చేయి తగలకుండా దాన్ని అన్నీ కలెక్ట్ చేసుకొని ఎన్ని దొరుకుతాయి నత్తలను కలెక్ట్ చేసుకొని గోను సంచులు వేసుకొని దాంట్లో ఒక డ్రై సాల్ట్ ఉప్పు వేసేసుకోవడం అనేది బెస్ట్ మెథడ్ అనేది చెప్పడం జరుగుతుంది. అయితే కొంతమంది ఏంటి ఇంకా ఎక్కువ ప్రభావం అయింది ఇంకా ఉన్నప్పుడు అంటే మెటాలిట్ ఒక ఎర్ర దొరుకుతుంది, స్నేల్ కిల్ అని దొరుకుతాము. అయితే అది ఏం చేస్తుంది దానికి ఏంటంటే మనకి అది ఎక్కడైతే ఎర్ర మనం వేస్తామో ఒక స్థాయి దాటిపోయిన తర్వాత ఏమవుతుందంటే అది వేసిన ప్లేస్లో ఒక ఆ చుట్టూ ఒక 1 or 2 మీటర్స్ మాత్రమే అక్కడ నత్తలు వచ్చి మాత్రమే దాన్ని దాని వరకు చేరి దాన్ని చనిపోవడం జరుగుతుంది. అంటే ఒక ఎకరాకి మెటాలియైడ్ ఒక స్టిక్స్ వేయాలనుకుంటే మనకు సుమారు 10,000 నుంచి 12,000 రూపాయలు దానికి ఖర్చు అవుతుంది. వేయడానికి అంతా కూడా చేసినప్పటికీ సుమారు ఒక 12,000 నుంచి 13,000, 14,000 ఖర్చు అవుతుంది. కాబట్టి అది ఎవరైనా బయట పెస్ట్ బాతులు కానీ లేకపోతే ఇతర మన కుక్కలు కానీ ఏమైనా తిన్నా కూడా అవి కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా కాస్ట్లీ పద్ధతి కాబట్టి దాన్ని మనం చాలా వరకు చూసుకుంటున్నాము. అలా కాకుండా చుట్టూ కూడా ఒకవేళ కంట్రోల్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే ఈ గోను పట్టాలు తీసుకొని ఆ గోను పట్టాలను సాల్ట్ వాటర్లో ముంచి చుట్టూ కూడా పెట్టినట్టయితే చాలా వరకు బ్యారియర్ క్రాప్ అంటే బయట నుంచి రాకుండా కూడా ప్రివెంటివ్ మెజర్గా చేసుకోవచ్చు. అలా కాకుండా ఏంటంటే మన కాపర్ సల్ఫేట్ మైలుతత్వం అని దొరుకుతుంది. కాపర్ అనేది రిప్లెంట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క కాపర్ సల్ఫేట్ని కొంచెం ఎక్కువ సంఖ్యలో మనం అంటే 5 గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి అంటే చెట్టుకు వేసుకుంటే చెట్టుకు ఏ చెట్టు అయినా 5 గ్రాములు తట్టుకోలేదు కాబట్టి చుట్టూ బ్యారియర్స్లో ఎక్కడైతే మనం ఆల్రెడీ గోనె పట్టాలు వేసుకున్నామో ఆ గోనె పట్టాలు అన్నింటిని వెంబడి ఈ ఫ్రీక్వెంట్గా ఒక వారం రోజులకు ఒకసారి ప్రివెంటివ్ మెజర్గా కూడా చూసుకున్నట్లయితే ఆ రిప్లెంట్ యాక్షన్ వల్ల ఆ ఫీల్డ్కి ఇది రాకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఈ ఐరన్ ఫాస్ఫేట్ అనే మందు కూడా మనం టొబాకో ఆకులను మనం బాగా వేడి చేసి దాని యొక్క డికాషన్ తీసుకొని ఐరన్ ఫాస్ఫేట్ కలిపేయడం కూడా ఒక పద్ధతిగా చెప్పబడుతుంది. బట్ దాని అందుబాటు అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్రభావం దాటిందో ఇంకా దొరకట్లేదు అనుకుంటే అప్పుడు ఈ కాపరు ఐరన్ కాంబినేషన్లో ఉండే ఎరీస్వాల్ కంపెనీస్లో చిలోకాప్ అనే మందు 1.5 గ్రాములు ఒక లీటర్కి, దాంతోపాటు ఫెర్రోమ్యాగ్ అంటే దాంట్లో ఐరన్, మెగ్నీషియం, సల్ఫర్ ఈ 3 ఉంటుంది. 2 కలిపిన మిక్సర్ మనం స్ప్రే చేసినట్లయితే దాంట్లో ఉన్న కాపరు అనేది రిప్లెంట్గా పనిచేసి దాంట్లో ఉన్న ఐరన్ ఇంజెక్ట్ చేసిన తర్వాత అది తిని దాని కొంతవరకు 30% డ్యామేజ్ గమనించడం జరిగింది. అయితే ఈ కాపర్ అదేవిధంగా ఈ ఫెర్రోమ్యాగ్ అనేది ఎప్పుడు చేస్తామంటే ఎక్కడైతే మనం స్థాయి దాటిపోతుందో మన హైట్ దాటిపోతుందో మనకు అందదో
అక్కడ నుంచి మనం దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాం, కరెక్ట్ చేయడం కుదరదో అలాంటి ప్లేస్లో మాత్రం ఇది ఫైనల్ స్టెప్, లాస్ట్ స్టెప్గా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా సమగ్రంగా రాకముందే చేసేది ఒక పద్ధతి, వచ్చిన వెంటనే గమనించి దాన్ని కలెక్ట్ చేసి చంపడం ఇంకో పద్ధతి, ఇంకా స్టేజ్ దాటిపోయిన తర్వాత కంట్రోల్ చేయడం ఈ చివరి పద్ధతిగా మనం చెప్పుకుంటూ చేసుకున్నట్లయితే ఈ నత్తలను చాలా వరకు మనం రాకుండా సమర్థవంతంగా, అంటే తర్వాత మనం ఇప్పుడు చేసిన తర్వాత కూడా మన ప్రివెంటివ్గా రాకుండా కూడా చేయొచ్చు.